పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్జేవై రైల్వే గార్డెన్స్లో ఆదిత్య వాలంటీర్లు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ వాలంటీర్లు, ఆర్పీఎఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫ్రెండ్ సర్వీస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య ఉభయ కళాశాల విద్యార్థులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ జిఎన్ మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతిని రక్షించడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా వాతావరణం చల్లగా ఉండాలంటే మొక్కల పెంపకం అనివార్యమన్నారు. ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పోలీసులు రైల్వే ప్రయాణికులు ఎలా ఉండాలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. అనేక సామాజిక ఆధ్యాత్మిక సేవలు చేస్తున్నట్లు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు తన శిష్యుడని, తాను ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్గా వచ్చినట్లు తెలియజేశారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2003 నుండి తాను అనేక సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, ఈ ఎన్ఎస్ఎస్ తరపున తాను చైనా కూడా దర్శించవచ్చినట్లు, అలాగే రెడ్ క్రాస్లో కూడా బంగారు పథకాలు పొందినట్లు, ఇందిరాగాంధీ అవార్డును సైతం పొందినట్లుగా పేర్కొన్నారు. డాక్టర్ బిహెచ్వి రమాదేవి మాట్లాడుతూ పిల్లలకు స్ఫూర్తినిస్తూ ఇటు సాహిత్య, సేవా రంగాల్లో డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు స్ఫూర్తితో, ఆదిత్య అధినేత చైర్మన్ డాక్టర్ నల్లమెల్లి శేషారెడ్డి ప్రోత్సాహంతో, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్స్ సిహెచ్ ఫణికుమార్, రెహమాన్, రామకృష్ణ, చంద్రశేఖర్ల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో 100 మంది వాలంటీర్లు పాల్గొని గార్డెన్ మొత్తాన్ని పరిశుభ్రపరిచి మొక్కలు నాటడం జరిగింది. ఫ్రెండ్ సర్వీస్ సొసైటీ ఆజాద్ రాజు, బిఎస్ఎన్ఎల్ స్వామి, పివిఎస్ సుధాకర్ పట్నాయక్, కృష్ణారావు, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఎంఎస్ చౌహాన్, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ నల్లమెల్లి సుగుణారెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కె మహేశ్వరి, అరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణానికి సంబంధించిన అవసరం ఏదున్నా కూడా తప్పనిసరిగా మా విద్యార్థులు, మా యూనిట్, అలాగే మా ఎన్ఎస్ఎస్, ఎఫ్ఎస్ఎస్ సభ్యులు సహకారాన్ని అందిస్తారని చేస్తూ ఈ సందర్భంగా సహకారాన్ని అందించినటువంటి ఎఫ్ఎస్ఎస్ సభ్యులైనటువంటి పట్నాయక్ గారికి, కృష్ణారావు గారికి, తదితర ఆర్పిఎఫ్ సిఐ గారు సైదుల్ గారికి, ఆయన ఎవరు ఉన్నారు పెద్ద ఎంఎస్ చౌహాన్ గారికి, వారి బృందానికి, సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా విద్యార్థులకి రెడ్ క్రాస్, అలాగే స్టూడెంట్స్, ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరం కలిసి ఒక 100 మెంబర్లుగా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈ చెట్లు నాటడం జరిగింది. ఇందులో ఈ ఎన్విరాన్మెంట్ మొత్తం క్లీన్ చేసాం, కొత్త చెట్లు నాటాం, వాటికి పోషణకు సంబంధించిన సేఫ్టీ ఐటమ్స్ మొత్తం చూసాం. అలాగే ఒక చిన్న మీటింగ్ పెట్టి ఆర్పిఎఫ్ అండ్ సెక్యూరిటీ రిగార్డింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి కూడా వాళ్ళకు చిన్న మీటింగ్ చేసి వాళ్ళని